ఓకే, నమస్తే బ్రదర్. నమస్తే. ఎన్నికలు అయ్యాక కూడా పథకాలు రిలీజ్ చేయడం ఎలా ఉంది మీకు? ఎన్నికలు అయిన తర్వాత పథకాలు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది మాకు. అంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో 2014లోని ఇదే కూటమి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ మూడు కలిసి కూటమి కింద పోటీ చేసి తప్పుడు హామీలతో గెలవడం జరిగింది. కానీ అప్పటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అబద్ధాలు ఆడకుండా అంటే మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారమే చెప్పడం వల్ల ఆ రోజు జగన్ గారు కొంచెం ఓటమి చెందడం జరిగింది. అయితే 2019లో చూసుకున్నట్లయితే మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో దాని ప్రకారంగానే 99% అమలు చేసి ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటేయడం జరిగిందని మేము అందరం భావిస్తున్నాం. ఓకే, అలాగే ఇక చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అనుకుంటున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో మహిళలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకే 90% వరకు కూడా ఓటింగ్ జరిగిందని నా అభిప్రాయం. అలాగే పేద ప్రజలు ఎవరైతే సంక్షేమ పథకాలు అందుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జగన్ గారికి ఓటేయడం జరిగిందని మేము భావిస్తాం. అలాగే ఇక చూస్తే జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాలనలోనే మంచి జరిగిందని అనుకుంటున్నాం. మన స్వాతంత్రం సిద్ధించి వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా లంచం అవినీతి అనేది లేకుండా ఏ ప్రభుత్వం కూడా రూపుమాపడం జరగలేదు. కానీ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఎక్కడ కూడా నాయకులు కానీ మధ్యవర్తులు కానీ దళారులు కానీ మధ్యలో డబ్బులు తినకుండా సంక్షేమ పథకాలు అనేవి నేరుగా పేదవాడి అకౌంట్ అనేది క్రెడిట్ రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారని మేము భావిస్తున్నాం. అలాగే జూన్ 4వ తారీఖు కూడా ఎప్పుడు వస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారా అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఇక చూస్తే మరి సంక్షేమాలు అందే ఓకే, డెవలప్మెంట్ వరకు మీ ప్రాంతంలో ఏం అభివృద్ధి చెందింది? డెవలప్మెంట్ గురించి చూసుకున్నట్లయితే మా స్థానిక ఎమ్మెల్యే గారు కట్ల ఉమాశంకర్ గణేష్ గారు చూసుకున్నట్లయితే అక్కడ నర్సీపట్నం నియోజకవర్గం మెయిన్ సిటీ నర్సీపట్నం అయితే రోడ్లు వెడల్పు చేయడం అయితే అలాగే అక్కడ సచివాలయ వ్యవస్థ కానీ అలాగే రైతు భరోసా కేంద్రాలు కానీ అలాగే విలేజ్ క్లినిక్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాకు ఎమ్మెల్యే గారు 500 కోట్లతో మెడికల్ కాలేజ్ నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. అది మెయిన్ గా ఆయన కృషి వల్లే ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. అలాగే అడవులు మాకు ఎప్పుడో 100 సంవత్సరాల ముందు నుంచి కూడా మా ఏరియా మా విలేజ్ కి రావాలంటే రోడ్డు సదుపాయం అనేది చాలా అస్తవ్యస్తంగా ఉండేది అడవిలోనే. దాన్ని కూడా ఈ రోజు ఆయన వెంటనే 6 కోట్ల రూపాయలతో ఈ రోడ్డును కూడా వెడల్పు చేసి మాకు రవాణా సదుపాయం కల్పించి మాకు అన్ని విధాలు కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఈ రోజు కొంచెం హ్యాపీగా నర్సీపట్నం వెళ్ళడం అంటే చాలా ఈజీగా ఉంటుంది మాకు. ఇక చూస్తే మరి మీ పంచాయతీకి వచ్చేసరికి మరి ఎంత మెజార్టీతో వస్తుంది అంటున్నారు? మా పంచాయతీ చూసుకున్నట్లయితే మా ఓటింగ్ అయితే 1120 వరకు ఓటింగ్ వేయడం జరిగింది. అందులో 750 ఓట్ల దాకా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికే వేయడం జరుగుతుంది. కాబట్టి మాకు కంపల్సరీగా 75% అనేది మా ఊరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. ఓకే, మరో 2 వారాల్లో కౌంటింగ్ జరిగింది. ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది రాష్ట్రం మొత్తం మీద? ప్రజల తీర్పు మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా పేద ప్రజలకి ఎటువంటి అవినీతి లేకుండా వాళ్ళకి సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ విషయంలో కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ పరిపాలనలో అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. అలాగే సీ పోర్టుల నిర్మాణం అయితేనేమి, అలాగే ఈ సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, అలాగే ఈ డెవలప్మెంట్ కూడా అన్ని విధాలుగా బాగానే జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలు చూసుకున్నట్లయితే 2.5 సంవత్సరాలు కరోనాతోనే సగం టైం అనేది వేస్ట్ అవడం జరిగింది. అవి మిగతా సగం టైంలోనే ఎలా ఉన్నదంటే ఇంకొక అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా మనకి ఇంకా అభివృద్ధి అనేది చేసి చూపిస్తారని ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.